ఇప్పుడున్న అటెండెన్స్ హాల్ టికెట్లతో లింక్ పెడతారు, మరియు స్కాలర్షిప్తో కూడా లింక్ పడుతుంది. మళ్ళీ ఎవరు డ్రాప్ అయిపోయారు అప్పుడే? జాగ్రత్తగా వినండి మరియు రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ఈ రిపోర్ట్ని యాస్టీస్గా పైకి పంపించడం జరుగుతుంది. నేను మీకు చెప్పిన పాఠం యొక్క రికార్డింగ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీకు ఆఫ్లైన్ క్లాసులు చెప్పబడవు. ఆన్లైన్లో ఏదైతే వింటున్నారో దాన్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇప్పుడే నుండే కేర్ఫుల్గా ఉండండి. ఈ క్లాస్లో నేను చెప్పాను నిన్నటి వరకు సిలబస్ అన్ని పార్ట్లు చెప్పడం అయిపోయింది. కాకపోతే కొన్ని క్లాసులు కొంతమంది మిస్ అయ్యారు. ఈ రోజు నుండి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. మొదటి నుండి సిలబస్ స్టార్ట్ చేస్తాను. తర్వాత ప్రాక్టికల్ క్లాసుల్లో ప్రాక్టికల్ కూడా చెప్తాను. నేను ఎలా చెప్తాను అనేది ప్రొసీజర్ కూడా చెప్తాను. ఇప్పటి వరకు అయితే మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్టింగ్ నుండి C1 క్లాస్ ఇది. ఈ క్లాసులో స్ట్రక్చర్ ఆఫ్ ది సన్ అండ్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ సోలార్ కాన్స్టెంట్, ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ ఆఫ్ ది సన్, టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అండ్ సోలార్ కాన్స్టెంట్, ఈ మూడు అంశాల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు వింటూ వెళ్ళిపోవద్దు. ఎవరో డ్రాప్ అయిపోయాడు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రక్చర్ ఆఫ్ ది సన్. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ది సన్ ఇక్కడ క్లియర్-కట్గా చూపించడం జరిగింది. సూర్యుని యొక్క నిర్మాణం. దీనిలో సన్లో 6 లేయర్స్ ఉన్నాయి అన్నట్టు, అంటే 6 పార్ట్స్. ఫస్ట్ ఇంటర్నల్గా ఉండే ఆ పార్ట్ చూడండి, అది కోర్. అది గీతలతో వైట్ లైన్స్తో చూపించాం, దాన్ని కోర్ అంటారు. ఈ కోర్లోనే సంలీన ప్రక్రియ జరుగుతుంది. కేంద్రక సంలీన ప్రక్రియ, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అకర్డ్ ఇన్ కోర్. అంటే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది. ఒక హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్తో కలిసి అలా కలుస్తూ 4 హైడ్రోజన్లు కలిసి 2 పాజిట్రాన్లను ఒక హీలియం మాలిక్యూల్గా మారిపోతాయి. ఈ విధంగా హైడ్రోజన్స్ ఒకదానితో ఒకటి కలిసి హీలియం మాలిక్యూల్గా మారడాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. తెలుగులో అయితే కేంద్రక సంలీనం అని అంటాం. ఈ సందర్భంలో 4 హైడ్రోజన్లు కలిసి ఒక హీలియంగా ఏర్పడిన సందర్భంలో దాదాపుగా 27.3 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ శక్తి రిలీజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ అన్కంట్రోల్డ్గా జరుగుతుంటది. అందువలన అక్కడ విపరీతమైనటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే టెంపరేచర్ మరియు లైట్ రూపంలో బయటకు వస్తుంది. ఈ ప్రొసీజర్ అంతా ఎక్కడ జరుగుతుందంటే కోర్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అది కోర్లో జరుగుతుంది అన్నట్టు. ఈ కోర్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని, దాన్ని కూడా రేడియేటివ్ జోన్ అంటారు. దాన్ని వైట్ లైన్స్తో సూచించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కోర్లో నుండి వచ్చినటువంటి ఆ ఎనర్జీ అంతా రేడియేషన్ రూపంలో కన్వెక్షన్ జోన్ లేదా కన్వెక్టివ్ జోన్లోనికి రేడియేట్ అవుతుంది. ఆ థర్డ్ లేయర్ని ఏమంటామంటే కన్వెక్టివ్ జోన్ అంటాం. దీని చుట్టూ ఉన్నటువంటి ఆ లేయర్కి, ఈ కన్వెక్టివ్ జోన్ చుట్టూ ఉన్నటువంటి లేయర్కి ఏమని పేరంటే ఫోటోస్పియర్ అంటాం.
ఫోటోస్పియర్. ఈ ఫోటోస్పియర్ పైన ఇక్కడ చూడండి రెడ్గా ఒక గీతలా గీయబడి ఉంది, చిన్న చిన్న గీతల. దానిని క్రోమోస్పియర్ అంట. ఈ క్రోమోస్పియర్ చుట్టూ ఒక లేయర్ ఆక్యుపై చేసి ఉంది. దాన్ని ఏమంటామంటే కరోనా అంట. దాన్ని ఏమంటామంటే కరోనా. ఈ సూర్యుడు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లుగా ఊహిస్తున్నారు. ఎంత? దాదాపు 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇది ఎగ్జిస్ట్ అవడం కదా, అప్పుడు సన్ ఏర్పడింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే సన్లో ఉండే మూలకాల రేషియో ఏ విధంగా ఉంది, ఎటువంటి ఎలిమెంట్స్ సన్లో ఉన్నాయి, దానిలోకి వెళ్ళే ముందు సన్ యొక్క మాస్ అనేది మన ఎర్త్ మాస్కి దాదాపు 3.3 లక్షల 3.3 lakhs రెట్లు ఎక్కువగా ఉంటుంది. మన ఎర్త్ మాస్ ఎంత ఉంటుందో దానికి ఎన్ని రెట్లు ఉంటుందంటే 3.3 లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది సన్ యొక్క మాస్. అలాగనే ఈ సన్ యొక్క డయామీటర్ ఎర్త్ యొక్క డయామీటర్కి 109 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో భాగాలలో మొదటిది కోర్ అని, రెండవది రేడియేటివ్ జోన్, మూడవది కన్వెక్టివ్ జోన్ అని చెప్తున్నాం. దాని పై భాగంలో ఉన్నటువంటి క్రోమోస్పియర్ ఏదైతే ఉందో అది గ్యాస్ కలిగినటువంటి ఒక థిన్ లేయర్, ఏమంటే థిన్ లేయర్ ఆఫ్ గ్యాస్. దానిపైన ఉన్నటువంటి ఈ కరోనా అనేది థిక్ లేయర్ ఆఫ్ గ్యాస్. ఆ ఏరియా అంతా గ్యాస్ లాంటిది. ఈ రెండింటిని కలిపి ఏదైతే క్రోమోస్పియర్, మరి ఇక్కడ ఉన్న కరోనా, దాని లోపల ఉన్నటువంటి క్రోమోస్పియర్, ఈ రెండింటిని కలిపి సూర్యుడి యొక్క వాతావరణం అంటారు, అట్మాస్ఫియర్ ఆఫ్ సన్. ఏ రెండింటిని? క్రోమోస్పియర్ మరియు పైన ఉన్నటువంటి కరోనా. కాకపోతే క్రోమోస్పియర్ అనేది థిన్ లేయర్ ఆఫ్ గ్యాస్, కరోనా ఇస్ ది థిక్ లేయర్ ఆఫ్ గ్యాస్. ఎలిమెంట్స్ యొక్క కాంపోజిషన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానిలోకి వెళ్ళే ముందు సరే ఎలిమెంట్స్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. సన్ యాటమ్ కౌంట్. వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద సన్ ఆర్ ఆన్ ది సన్? 91% ఆఫ్ హైడ్రోజన్. ముందే చెప్పాం కూడా, ఇక్కడ ప్లెంటీ ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుంది? కోర్లో ఉంటుంది. ఆ ప్లెంటీ ఆఫ్ హైడ్రోజన్ వలనే అక్కడ న్యూక్లియర్ రియాక్షన్స్, ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫ్యూజన్ మాత్రమే జరుగుతుంది అక్కడ. న్యూక్లియర్ రియాక్షన్ మీన్స్ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. జరిగి ఈ హైడ్రోజన్స్ అన్ని కంబైండ్ అయ్యి లేదా న్యూక్లియర్ ఫ్యూజన్లో పాల్గొని హీలియంగా మారిపోతూ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అని చెప్పడం జరిగింది. కనుకనే అక్కడ 8.9% ఆఫ్ హీలియం ఉంటుంది. రిమైనింగ్ 1% ఆఫ్ హెవియర్ ఎలిమెంట్స్ లేదా హెవియర్ భార మూలకాలు ఉంటాయి. అవేంటి? కార్బన్, నైట్రోజన్ వంటి మూలకాలు 0.1% ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎనర్జీ మొత్తం దేని వల్ల వస్తుందంటే హైడ్రోజన్ అనేది హీలియంగా మారడం వలన. ఎనాటమీ ఆఫ్ ది సన్, దట్ మీన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది సన్. చూడండి చాలా క్లియర్గా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ రెడ్ కలర్లో ఉండేదాన్ని కోర్ అంటాం,
దాని చుట్టూ సరౌండ్ చేసినటువంటిది ఆరెంజ్ కలర్ రేడియేటివ్ జోన్ అంటాం. ఇక్కడ డార్క్ ఎల్లో కలర్ అనేది కన్వెక్టివ్ జోన్ అవుతుంది. దాన్ని సరౌండ్ చేసినటువంటి కొంచెం లైట్ కలర్ ని ఫోటోస్ఫియర్ అంటాం. దాని చివరన ఫోటోస్ఫియర్ పై భాగంలో ఉన్నటువంటి థిన్ లేయర్ని ఏమంటామంటే క్రోమోస్ఫియర్ అంటాం. ఆ థిక్ లేయర్ని ఏమంటామంటే కరోనా అంటాం. ఈ కరోనా క్రోమోస్ఫియర్ ఈ రెండింటినీ కలిపి సన్ యొక్క అట్మాస్ఫియర్ గా చెప్పుకుంటాం అన్నట్టు. అయితే కోర్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే అరౌండ్ 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఎంత టెంపరేచర్ ఉంటుంది? 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ నుండి ఈ కోర్ నుండి కన్వెక్టివ్ జోన్కి రావడానికి, అంటే రేడియేటివ్ జోన్ని, ఇది కోర్ నుండి ఇలా రేడియేటివ్ జోన్కి రావడం, రేడియేటివ్ జోన్ ద్వారా కన్వెక్టివ్ జోన్కి రావడానికి అక్కడ ఉండే ఎనర్జీ దాదాపు 1 మిలియన్ ఇయర్ పడుతుందా. 1 మిలియన్ సంవత్సరాల పాటు జర్నీ చేసిన తర్వాత అది కన్వెక్టివ్ జోన్కి చేరుతుంది. ఫోటోస్ఫియర్ మీన్స్ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సన్ యొక్క అట్మాస్ఫియర్ కాకుండా మనకు చివరగా కనిపించేటటువంటి లేయర్ అది. అక్కడ టెంపరేచర్ అరౌండ్ 5500 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 5500 డిగ్రీ సెల్సియస్, ఎస్పెషల్లీ ఈ ఫోటోస్ఫియర్ దగ్గర. ఒకసారి దాన్ని నేను చూపిస్తాను చూడండి ఆన్ స్క్రీన్. ఈ ఏరియాలో 5500 డిగ్రీ సెల్సియస్. అదే కోర్లో అయినట్లయితే 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మరణ సన్ నుండి సన్లైట్ అనేది జస్ట్ 8 మినిట్స్ అని సరిపోతుంది. 8 నిమిషాల్లో సూర్యుడి నుండి భూమికి సన్లైట్ అనేది చేరిపోతుంది. ఏ పద్ధతిలో చేరుతుంది? రేడియేషన్ పద్ధతిలో. ఎందుకంటే సన్కి ఎర్త్కి మధ్యలో ఎటువంటి మీడియం ఉండదు. ఓన్లీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి వచ్చేసరికి ఎయిర్ ఉంటుంది తప్ప ఆ పై భాగంలో కూడా ఎయిర్ అనేది ఉండదు. కనుక రేడియేటివ్ మెథడ్లో, రేడియేషన్ పద్ధతిలో భూమిని చేరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ రేడియేషన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, టైప్స్ ఆఫ్ రేడియేషన్స్. రేడియేషన్లో రకాలు. ఇది ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ మీరు సన్ మరియు క్రిందన బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఎర్త్ని రెండింటిని ఊహించండి. రేడియేషన్ అనేది ఇక్కడ మొదటగా 2 రకాలు చెప్పుకుంటాం. ఒకటోది టెరిస్ట్రియల్ రేడియేషన్, రెండవది ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్. టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటి, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటి? దానిలోకి వెళ్ళే ముందు టెరిస్ట్రియల్ రీజియన్ అంటే ఏంటి, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ అంటే ఏంటి? వేర్ ద ప్లాంట్స్ యానిమల్స్ లైఫ్స్ ఈస్ కాల్డ్ టెరిస్ట్రియల్ రీజియన్. వేర్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లైఫ్స్ ఈస్ కాల్డ్ టెరిస్ట్రియల్ రీజియన్. ఎక్కడ ఉంటాయి ఈ ప్లాంట్స్ యానిమల్స్ అనేవి? ఎర్త్ పైన ఉంటాయి. కనుక ఎర్త్ అట్మాస్ఫియర్ లో యానిమల్స్, ప్లాంట్స్ అనేవి ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా టెరిస్ట్రియల్ రీజియన్ అని అంటారు. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్, భూమి చుట్టూ కొంత దూరం వరకు మాత్రమే అట్మాస్ఫియర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఆ ప్రాంతం కాకుండా ఆ పై భాగంలో ఉండే ప్రాంతం, ఎక్కడైతే అట్మాస్ఫియర్ అంతమైపోయి మిగిలిన ప్రాంతం ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ అంటాం. ఈ సన్ రేస్ అనేవి సన్ నుండి బయలుదేరిన తర్వాత ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ దాటుకొని టెరిస్ట్రియల్ రీజియన్ లోనికి ఎంటర్ అవుతాయి.
ఇలా ఎంటర్ అయిన సందర్భాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సన్ నుండి డైరెక్ట్గా రేస్ అనేవి, సన్ రేస్ అనేవి భూమి మీద పడినట్లయితే దాన్ని డైరెక్ట్ రేడియేషన్ అంటాం. అలా కాకుండా సన్ నుండి వచ్చినటువంటి ఆ రేడియేషన్ అనేది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ డస్ట్ పార్టికల్స్ లేదా మాయిశ్చర్ లాంటి వాటితో కొలైడ్ అయిన తర్వాత భూమిని చేరొచ్చు, లేదా రిఫ్లెక్టెడ్ రేస్గా వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఆ రెండు సందర్భాలని ఇక్కడ చూపించాను చూడండి. సన్ నుండి వచ్చినటువంటి రేస్ ఫస్ట్ వన్ అంటే డైరెక్ట్గా భూమిని చేరిపోవచ్చు, లేదా సన్ నుండి వచ్చినటువంటి రేసు ఎప్పుడైతే టెరిస్ట్రియల్ రీజియన్లోకి ఎంటర్ అవుతుందో, అంటే భూమి యొక్క వాతావరణంలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉండే మాయిశ్చర్ ఆర్ డస్ట్ పార్టికల్తో అవి అభిఘాతం చెంది కొలైడ్ అయిన తర్వాత స్కాటర్ అయి భూమిని చేరిపోవచ్చు, లేదా వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోవచ్చు. రిఫ్లెక్టెడ్ అయిన వాటిని రిఫ్లెక్టెడ్ రేస్ అంటాం. ఈ భూమిని చేరిపోయినటువంటి వాటిని డిఫ్యూజ్ రేడియేషన్ అంటారు. ఎప్పుడైతే డస్ట్ పార్టికల్స్ మాయిశ్చర్తో కొలైడ్ అయిన తర్వాత కొంత ఎనర్జీని లాస్ అయ్యి భూమిని చేరిపోతాయో వాటిని ఏమంటామంటే డిఫ్యూజ్ రేడియేషన్ అంటాం. ఈ డైరెక్ట్ రేడియేషన్కి ప్లస్ ఈ డిఫ్యూజ్ రేడియేషన్ రెండింటిని కలిపితే టోటల్ రేడియేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టర్మ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టెరిస్ట్రియల్ రీజియన్ ఒకటవది, రెండవది ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్. అలాగనే డైరెక్ట్ రేడియేషన్ మరియు డిఫ్యూజ్డ్ రేడియేషన్ అండ్ టోటల్ రేడియేషన్, ఈ పదాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మరలా నెక్స్ట్ క్లాస్లో వీటి నుండి వచ్చే స్పెక్ట్రమ్స్, అంటే ఈ డిఫ్యూజ్డ్ రేడియేషన్ కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈ డైరెక్ట్ రేడియేషన్ డిఫ్యూజ్డ్ రేడియేషన్ అనేది ఆ డిఫ్యూజన్ ఆఫ్ ఆ స్పెక్ట్రమ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందనే విషయం మనం డిస్కస్ చేస్తాం కనుక ఈ పదాలని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మరలా ఒకసారి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ నుండి వచ్చినటువంటి సన్ రేస్ టెరిస్ట్రియల్ రీజియన్లోనికి ప్రవేశించినప్పుడు భూమి యొక్క వాతావరణంలో ఉండే ఏ పార్టికల్తో కూడా కొలైడ్ కాకుండా భూమిని డైరెక్ట్గా చేరినట్లయితే దాన్ని డైరెక్ట్ రేడియేషన్ అంటాం. అలా కాకుండా భూ వాతావరణంలో ఉన్నటువంటి మాయిశ్చర్తో అభిఘాతం చెంది భూమిని తాకినట్లయితే దాన్ని డిఫ్యూజ్ రేడియేషన్ అని చెప్పేసి అంటాం. టోటల్ రేడియేషన్ అంటే భూమిని చేరినటువంటి టోటల్ రేడియేషన్ కావాలంటే డైరెక్ట్ రేడియేషన్ ప్లస్ డిఫ్యూజింగ్ రేడియేషన్ కలిపి టోటల్ రేడియేషన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించిందంటే టైప్స్ ఆఫ్ రేడియేషన్స్. నెక్స్ట్ సోలార్ కాన్స్టెంట్. సోలార్ కాన్స్టెంట్ అంటే ఏంటి? నెక్స్ట్ సోలార్ కాన్స్టెంట్ అంటే ఏంటి? భూమికి మరియు సూర్యునికి మీన్ పొజిషన్లో సూర్యుడి నుండి వచ్చినటువంటి సూర్యకాంతి లంబంగా 1 సెకను కాలం పాటు ప్రమాణ వైశాల్యంపై పడినటువంటి సూర్యకాంతి తీవ్రతను ఏమంటామంటే సోలార్ కాన్స్టెంట్ అంటారు. భూమికి మరియు సూర్యునికి మధ్య ప్రాంతంలో ప్రమాణ వైశాల్యం గల బ్లాక్ బాడీ కృష్ణ వస్తువు పైన 1 సెకను కాలంలో పడినటువంటి సూర్య వికిరణాన్ని ఏమంటామంటే సౌర స్థిరాంకం అని చెప్పేసి అంటాం. భూమికి సూర్యుడికి మధ్య ప్రమాణ వైశాల్యం కలిగినటువంటి యూనిట్ ఏరియా కలిగినటువంటి బ్లాక్ బాడీ పైన 1 సెకను కాలంలో ఇన్సిడెంట్ అయినటువంటి సోలార్ రేడియేషన్నే సోలార్ కాన్స్టెంట్ అని చెప్పి అంటారు.
దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది నెక్స్ట్ ఒక స్లైడ్లో చూద్దాము. చూడండి, ఆన్ స్క్రీన్ మీకు సన్ ఎర్త్ని చూపించడం జరిగింది. సన్ నుండి 1 సెకండ్ కాలంలో రిలీజ్ అయినటువంటి ఎనర్జీ 3.95 × 10⁻28 జౌల్స్. ఎనర్జీ ఫ్రమ్ ద సన్, అక్కడ నుండి వచ్చినటువంటి ఎనర్జీని 3.95 × 10⁻25 జౌల్ పర్ సెకండ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే సన్ నుండి బయటకు వచ్చినటువంటి ఆ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే స్టీఫన్ బోల్ట్జ్మన్ లా నుండి P = E సిగ్మా × A × T⁴. T అనేది అక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్, A అనేది ఏరియా ఆఫ్ ది సన్, E అనేది అబ్జార్బ్ ఏంటంటే బ్లాక్ బాడీ. ఇక్కడ బ్లాక్ బాడీ దేన్ని చెప్పుకుంటాం అంటే సన్ చెప్పుకుంటాం. సో సన్ యొక్క ఎమిషన్ కోఎఫిషియంట్ కానీ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ కానీ ఏదైనా ఒకటే. దానికి అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఉండదు, ఎమిషన్ కోఎఫిషియంట్ మాత్రం ఉంటుంది. అది ప్యూర్ బ్లాక్ బాడీగా కన్సిడర్ చేస్తున్నాం కనుక దానికి ఎమిసివిటీ 1. స్టీఫన్ కాన్స్టెంట్ 5.67 × 10⁻⁸ అండ్ రేడియస్ ఆఫ్ ది సన్ 4πr² సూత్రం ప్రకారంగా దాని రేడియస్ 7 × 10⁸ అని చెప్పేసి 8 మీటర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ ఎక్కడ టెంపరేచర్ లెక్క పెడతామంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను. ఫోటోస్పియర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అరౌండ్ అంటే 5500 డిగ్రీ సెల్సియస్ అన్నాం. దాన్ని ఒకవేళ కెల్విన్లో తీసుకున్నట్లయితే మరి ఒక 273 యాడ్ చేయాలి. దాన్ని అరౌండ్ 5800గా రాయడం జరిగింది. దాని పవర్ 4. ఇది మొత్తం క్యాలిక్యులేషన్స్ చేస్తే సన్ నుండి బయటకు వచ్చినటువంటి ఎనర్జీ దట్ ఈస్ పవర్ ఈస్ 3.95 × 10⁻26 వాట్స్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే తీవ్రత కావాలి. దేని యొక్క తీవ్రత? ఎర్తపై పడినటువంటి తీవ్రత కావాలి. ఇంటెన్సిటీ = పవర్ బై ఏరియా. ఏరియా అంటే ఇక్కడ సన్ నుండి ఎర్త్ను కలిపేటటువంటి ఒక లైన్ను ఊహించండి. సన్ నుండి బయటకు వచ్చినట్టు ఎనర్జీ అయితే P = 3.95 × 10⁻26 వాట్స్గా చెప్తాం. కానీ ఇది అన్ని వైపులా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, అన్ని వైపులా కూడా. అంటే ఈ మొత్తం స్పియర్ అంతటి యొక్క అన్ని వైపులా కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి కనుక టోటల్ ఏరియా, దేని యొక్క ఏరియా? ఈ స్పియర్ యొక్క ఏరియా. డాటెడ్ లైన్స్ గల స్పియర్ ఉంది కదా, ఈ గల ఈ స్పియర్ అంతటా దాని కొనుక్కోవాలి కనుక I అంటే PA, దట్ ఈస్ 4. ఏరియా అంటే ఈ గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది డాటెడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం? I = P/A. P అంటే పవర్ ఫ్రమ్ సన్, దట్ ఈస్ 3.95 × 10⁻26 వాట్స్ డివైడెడ్ బై 4πr². R means distance between sun and earth. 1.5 × 10⁻11 meters. అది దాన్ని హోల్ స్క్వేర్ చేసాం. అల్టిమేట్గా ఏమొస్తుంది? 1397 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది.
ఇదే భూమి మీద పడినటువంటి ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ, భూమి మీద పడినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ అవుతుంది. ఇక్కడ మనం ఈ క్లాస్లో 3 కాన్సెప్ట్లు చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ది సన్. దానిలో 6 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్ని ఏమంటున్నాం మనం? ఫస్ట్ ఇంటర్నల్గా ఉండేదాన్ని కోర్ అంటాం. దాన్ని సరౌండ్ చేసే దాన్ని ఏమంటామంటే రేడియేటివ్ జోన్ అంటాం. దాన్ని సరౌండ్ చేసిన లేయర్ని ఏమంటామంటే కన్వెక్టివ్ జోన్ అంటాం. దాన్ని సరౌండ్ చేసే దాన్ని ఫోటోస్ఫియర్ అంటాం. ఆ ఫోటోస్ఫియర్ పైన ఉన్నటువంటి తిన్ని లేయర్ని క్రోమోస్ఫియర్ అంటాం. ఆ తిన్ని లేయర్ పైన ఉన్నటువంటి లేయర్ని కరోనా అంటాం. కోర్లో టెంపరేచర్ అరౌండ్ 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంత టెంపరేచర్కి కారణం ఆ కోర్లో జరుగుతున్నటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ. న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా జరుగుతుందంటే హైడ్రోజన్స్ అనేవి సంలీనం చెందడం వలన. ఎందుకంటే దీనిలో 91% సన్లో 91% హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్స్ అనేవి ప్లెంటీ ఆఫ్ హైడ్రోజన్ ఉండటం వలన ఒకదానితో ఒకటి సంలీన ప్రక్రియలో పాల్గొని 4 హైడ్రోజన్స్ కలిసి ఒక హీలియం మాలిక్యూల్ మరియు 2 పాజిట్రాన్లు రిలీజ్ అవుతాయి. దాంతో పాటు 27.3 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ జరగటం వలన అక్కడ ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ అనేది లైట్ మరియు హీట్ రూపంలో బయటకు వస్తుంది. అందుకని అక్కడ అంత హైయెస్ట్ టెంపరేచర్ అనేది ఉండటం జరుగుతుంది. అది రేడియేట్ అవుతూ ఎక్కడి నుండి కోర్ నుండి రేడియేట్ అవుతూ నెక్స్ట్ జోన్ అయినటువంటి కన్వెక్టివ్ జోన్లోనికి వెళ్ళడానికి దాదాపు 1 మిలియన్ ఇయర్స్ టైమ్స్లో అది కన్వెక్టివ్ జోన్లోనికి కన్వర్ట్ అవుతుంది, రేడియేట్ అవుతుంది. అక్కడ నుండి ఫోటోస్ఫియర్లోనికి కన్వర్ట్ అవుతుంది. ఫోటోస్ఫియర్ దగ్గర టెంపరేచర్ అరౌండ్ 5500 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అన్నట్టు. కానీ ఫోటోస్ఫియర్ పైభాగంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క వాతావరణం, అట్మాస్ఫియర్ ఆఫ్ ది సన్ అని దేన్ని పిలుస్తామంటే లాస్ట్ 2 లేయర్స్. ఆ 2 లేయర్స్ నేమ్లీ క్రోమోస్ఫియర్ అండ్ కరోనా. ఈ రెండింటిని కూడా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఆన్ ది సన్? సన్ పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. సన్కి అంత ఎనర్జీ కారణం ఏంటంటే హైడ్రోజన్ యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్. దట్ మీన్స్ హైడ్రోజన్స్ యొక్క ఫ్యూజన్. అంటే హైడ్రోజన్, ప్లెంటీ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. ఆ ప్లెంటీ ఆఫ్ హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే అరౌండ్ 91% హైడ్రోజన్ ఉంటుంది. నెక్స్ట్, రిమైనింగ్ ఈ హైడ్రోజన్స్ అనేవి కాంబినేషన్ వల్ల హీలియం ఏర్పడుతుంది. అంటే హీలియం ఒక పర్సెంటేజ్, నెక్స్ట్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటంటే హీలియం. అది 8.9% హీలియం ఉంటుంది. నెక్స్ట్, ఇంకా ఉండిపోయిన 0.1% ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్ మరియు నైట్రోజన్. వాటిని ఏమంటామంటే హెవియర్ ఎలిమెంట్స్ అంటారు, అంటే భార మూలకాలు అని చెప్పేసి. సన్ యొక్క డయామీటరు ఎర్త్ యొక్క డయామీటర్కి దాదాపు 109 టైమ్స్ ఉంటుంది. అలాగే సన్ యొక్క మాస్ అనేది ఎర్త్ యొక్క మాస్కి 3.3 lakhs టైమ్స్ ఉంటుంది అన్నమాట. ఇది చాలా ఎక్కువ. నెక్స్ట్, రేడియేషన్స్. దీనికి చెప్పుకునే ముందు 2 రీజియన్ల గురించి మాట్లాడుకోవాలి. ఎర్త్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటాం, లేదా టెరిస్ట్రియల్ రీజియన్ అని అంటాం. ఆ టెరిస్ట్రియల్ రీజియన్ అంటే ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్స్ లైవ్స్ ఎక్కడ ఉంటాయో ఆ వాతావరణాన్ని టెరిస్ట్రియల్ రీజియన్ అంటాం. సన్ యొక్క అట్మాస్ఫియర్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటాం, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ అంటాం. ఆ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ నుండి సన్ రేస్ టెరిస్ట్రియల్ రీజియన్లోనికి
డైరెక్ట్గా ఎటువంటి అభిఘాతాలు లేకుండా చేరినట్లయితే దానిని డైరెక్ట్ రేడియేషన్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ నుండి సన్ రేస్ అనేవి, కాంతి కిరణాలు అనేవి టెరిస్ట్రియల్ రీజియన్లోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ టెరిస్ట్రియల్ రీజియన్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ మాయిశ్చర్తో కానీ సన్ రైస్ కొలైడ్ అయ్యి కొంత ఎనర్జీని లాస్ అయ్యి భూమికి చేరినట్లయితే అటువంటి రేడియేషన్ని డిఫ్యూజ్ రేడియేషన్ అంటాం. మరి భూమిపైకి చేరినటువంటి టోటల్ రేడియేషన్ లెక్కించాలంటే ఏం చేస్తామంటే ఈ డైరెక్ట్ రేడియేషన్ ప్లస్ ఈ డిఫ్యూజ్డ్ రేడియేషన్ రెండింటిని కలిపి ఏమంటామంటే టోటల్ రేడియేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే అన్ని సందర్భాల్లోనూ డిఫ్యూజ్ రేడియేషన్ అనేది పాసిబుల్ కాదు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాతావరణంలోనికి అంటే భూ వాతావరణం, ఇక్కడ వాతావరణం మీన్స్ భూ వాతావరణంలోనికి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రీజియన్ నుండి సన్ రేస్ అనేవి టెరిస్ట్రియల్ రీజియన్లోకి వచ్చినప్పుడు కొన్ని పార్టికల్స్తో అభిఘాతం చెంది వెనుకకు మరలిపోవచ్చు. వాటిని ఏమంటుంటే రిఫ్లెక్ట్ రేడియేషన్స్ అంట. వాటిని టోటల్ రేడియేషన్లో మనం లెక్కించము. భూ వాతావరణంలోకి చేరిన తర్వాత భూమిని చేరేటటువంటి రేడియేషన్, అది డైరెక్ట్ రేడియేషన్ కావచ్చు లేదా డిఫ్యూజ్ రేడియేషన్ కావచ్చు. ఎర్త్ పైకి చేరినటువంటి రేడియేషన్ మాత్రమే టోటల్ రేడియేషన్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మీది సోలార్ కాన్స్టెంట్. భూమికి సూర్యునికి మీన్ పొజిషన్ వద్ద అంటే మధ్య ప్రాంతం వద్ద ప్రమాణ వైశాల్యం కలిగినటువంటి ఒక బ్లాక్ బాడీ పైన ఒక సెకను కాలంలో పడినటువంటి సూర్యకాంతిని లేదా సూర్యకిరణాలని ఎలా పడాలి, అవి కూడా లంబంగా పడినటువంటి సూర్యకిరణాలని లేదా సూర్యకిరణ శక్తిని ఏమని పిలుస్తామంటే సోలార్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఈ సోలార్ కాన్స్టెంట్ కనుక్కోవడానికి స్టీఫన్ సూత్రాన్ని మనం వాడి సోలార్ కాన్స్టెంట్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఇవి ఈరోజు చెప్పినటువంటి కాన్సెప్ట్స్. ఇది రిపీటెడ్ క్లాసులు. మీరు ఈ రోజు నుండి అందరూ అటెండ్ కండి క్లాసులకి, ఎవరు అటెండ్ అవ్వడం మానేయొద్దు. తర్వాత ఈ అటెండెన్స్ నేను కన్సిడర్ చేస్తాను. ఎవరైనా గ్రూప్గా విన్నట్లయితే నాకు ముందే చెప్పండి, ఇద్దరు కలిసి వింటారన్న విషయాన్ని. అది లైవ్ క్లాసులోనే మీరు నాకు చెప్పాల్సి ఉంటుంది. చేస్తే దాన్ని నేను రికార్డ్ చేసుకుంటాను. అంతేగాని మీరు ఎవరు కూడా ఈ క్లాసులకు బంక్ కొట్టొద్దు. ఈ అటెండెన్స్నే ఫైనల్ హాల్ టెక్ల విషయంలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొద్దిమంది స్కాలర్షిప్స్ విషయంలో కూడా ఆలోచిస్తారు. స్కాలర్షిప్ విషయంలో కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎంపీఓలు ఎస్పెషల్ వాళ్ళకి చెప్పండి, మీ ఇందులో ఉండరు కదా క్లస్టర్లో కొద్దిమంది. ఎంపీఈ క్లాస్ కౌన్సిలర్ నేనేను. సో వాళ్ళ తలకు అటెండెన్స్ను కూడా స్పష్టంగా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాలేజ్లో రికార్డ్స్లో ఎవరైతే నా క్లాస్కు వస్తున్నారో, నా క్లాస్ అని కాదు మొత్తం అందరి క్లాసులకి అటెండ్ కావాలి. నా క్లాస్కి అటెండ్ అయితే దాన్ని బట్టి ఆ అటెండెన్స్ నేను అందరి క్లాస్ అటెండెన్స్గా ట్రీట్ చేస్తాను. ఖచ్చితంగా అన్ని క్లాసులకు అటెండ్ అవ్వండి. ఎవరైనా క్లాసులో అటెండ్ కాకపోతే దాన్ని సివియర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్కాలర్షిప్ విషయంలోనూ హాల్ టికెట్ల విషయంలోనూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.